దశాబ్దాలుగా ఇండస్ట్రీలో వెలుగుతున్న స్టార్ హీరో నుంచి నేను మంచి నటుణ్ణి కాదు అనే మాట ఊహించగలమా? 25 ఏళ్లుగా అస్సలు ఆనందంగా లేను అనే మాటను అంగీకరించగలమా? కానీ తెరపై వెలుగు వేరు, వ్యక్తిగత జీవితం వేరని ఈ స్టార్ హీరో మాటల్లో భావోద్వేగంగా స్పష్టంగా చెబుతోందంటున్నారు ప్రేక్షకులు. బాలీవుడ్ కన్నల వీరుడు సల్మాన్ ఖాన్ దశాబ్దాలుగా హిందీ చిత్రసీమను ఏలుతున్న తన క్రేజ్ గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. మాస్ ఎంటర్టైనర్ల నుంచి ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకునే సినిమాల వరకు తనకంటూ స్పెషల్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు. కెరియర్ ఆరంభం నుంచి ఇప్పటి వరకు ఎన్నో బ్లాక్ బస్టర్లు తన అకౌంట్లో ఉన్నాయి. నటుడిగా మాత్రమే కాదు, స్టార్డమ్ కి నిర్వచనంగా మారిపోయారు. ప్రస్తుతం బ్యాటిల్ ఆఫ్ గల్వాన్ అనే సినిమాతో నటిస్తున్నారు. 2020లో తూర్పు లద్దాఖ్ సరిహద్దు గల్వాన్ లోయలో భారత్ చైనా సైనికుల మధ్య జరిగిన ఉద్రిక్త పరిస్థితుల ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా ఇది. దేశభక్తి, సైనికుల త్యాగం, సరిహద్దు ఉద్రిక్తతల బ్యాక్ డ్రాప్ లో రూపొందుతోంది. ఈ మూవీ షూటింగ్ నుంచి చిన్న బ్రేక్ దొరకటంతో అంతర్జాతీయ వేదికపై మెరిశారు సల్మాన్. సౌదీ అరేబియాలో నిర్వహించిన రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కు హాజరయ్యారు. ఈ వేదికపై సల్మాన్ తన కెరియర్, వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడిన మాటలు అభిమానులను భావోద్వేగానికి గురిచేశాయి. సల్మాన్ ఏమన్నారంటే, 25 ఏళ్లుగా నేను బయట ప్రశాంతంగా డిన్నర్ చేయలేదు. ఇల్లు, షూటింగ్ లొకేషన్, ఎయిర్పోర్ట్, ఈ మూడిటి మధ్య నా జీవితం సాగిపోయింది. మీకు తెలియని విషయం ఏంటంటే, నేను మీరు అనుకున్నంత ఆనందంగా ఉండను అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. నా ప్రాణ స్నేహితుల్ని చాలా మందిని కోల్పోయాను. ఇప్పుడు నా వాళ్ళని చెప్పుకునేందుకు 4 మాత్రమే మిగిలారంటూ స్టార్డమ్ వెనుకున్న ఒంటరితనాన్ని వ్యక్తం చేశారు. నటనపై కూడా సెటైర్స్ వేసుకున్నారు. నేను పెద్ద స్టార్ కావచ్చు కానీ గొప్ప నటుణ్ణి కాదు. తోచినట్లు నటిస్తాను. నేను తెరపై ఏడిస్తే ప్రేక్షకులు నవ్వుతారంటూ తనను తానే విమర్శించుకున్నారు. ఎప్పుడు ఎనర్జెటిక్ గా సరదాగా మాట్లాడే బాయ్ మొదటిసారిగా ఇంత భావోద్వేగంగా మాట్లాడడం చూసి అక్కడున్న వారంతా కూడా మౌనంగా ఉండిపోయారు. తన ప్రతి మాట మనసుల్లోకి చొచ్చుకుపోయేలా ఉంటుందన్నారు నెటిజన్లు. సల్మాన్ ని సమర్థిస్తూ పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. మీ నటన గురించి మీరు అలా మాట్లాడకుండా ఉండాల్సింది. తెరపై మీరు బాధపడితే మేం కూడా భావోద్వేగానికి లోనవుతాం. మీరు గొప్ప నటుడే అని చెప్పేందుకు బజరంగి భాయిజాన్ సినిమా ఒక్కటి చాలని మరికొందరు పోస్టు పెట్టారు. మొత్తానికి రెడ్ సీ ఫిల్మ్ ఫెస్టివల్ వేదికపై సల్మాన్ ఖాన్ చేసిన ఈ వ్యాఖ్యలు తన స్టార్ ఇమేజ్ వెనుకున్న మరొక కోణాన్ని చూపించాయి. ఎంతటి స్టార్డమ్ ఉన్నా లోపలున్నది సాధారణ సల్మాన్ ఖానే అంటున్నారు. మరి ఈ మధ్య కాలంలో సరైన హిట్ అందుకోని సల్మాన్ ఖాన్ కి బ్యాటిల్ ఆఫ్ గల్వాన్ ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.